హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు వీడియోలో మేము తిరుపతిలో చుట్టుపక్కల ఏం చూసాము, ప్లేసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. అంటే తిరుపతి డే 1 వ్లాగ్ పెట్టానండి. సో అది కంటిన్యూషన్ అనమాట. ఆ వ్లాగ్ నేను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. సో మేము తిరుపతిలో అయితే శిలాతోరణం, శ్రీవారి పాదాలు, అలాగే చక్ర తీర్థం, ఈ 3 ప్లేసెస్కి వెళ్ళామండి. పాపనాశనం, ఆకాశగంగా ఇవి ఇంతకుముందు వెళ్ళామండి మేము. సో ఈ 3 ప్లేసెస్ మేమైతే అసలు వెళ్ళలేదండి. సో అందుకని మేమైతే కార్ మాట్లాడుకొని వెళ్ళామండి. మేము 11:30కి అలా స్టార్ట్ అయ్యామండి. 500 అలా ఛార్జ్ చేశారు మాకు ఆ 3 ప్లేసెస్ చూపించినందుకు. ఫస్ట్ అయితే మేము బ్రేక్ఫాస్ట్ అది చేసేసి బయలుదేరామండి. మేము ఫస్ట్ శ్రీవారి పాదాలు చూసుకొని వెళ్దామని అన్నారు డ్రైవర్. ఎందుకంటే 12:31 కల్లా క్లోజ్ అయిపోతుందట శ్రీవారి పాదాలు. మళ్ళీ ఈవినింగ్ 3కి అలా ఒక 2 అవర్స్ గ్యాప్తో ఓపెన్ చేస్తారట. అందుకని ఫస్ట్ అయితే మేము శ్రీవారి పాదాలకు అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళామండి. సో చాలా రష్ ఉందండి. మాకు ఇక్కడే ఈజీగా మాకు 30-35 మినిట్స్ టైం పట్టింది మాకు. సో చాలా వాకబుల్ అండి, నడవాలి. ఒక 15 మినిట్స్ నడిస్తే కానీ మనం స్వామివారి పాదాలు దర్శనం అది చేసుకోవడానికి కుదరదు మనకి. సో మనకి ఏంటంటే ఇక్కడ ఓన్ వెహికల్స్ కానీ క్యాబ్స్ అవి మాట్లాడుకొని వస్తారు కదా, సో వాళ్ళు అక్కడ సైడ్ పార్కింగ్ చేసుకుంటారు. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లో ఆర్టీసీ బస్సెస్ అవి కూడా ఉన్నాయండి అవైలబుల్గా. వాళ్ళు ఏంటంటే కొంచెం స్వామివారికి టెంపుల్కి దగ్గరలో పార్క్ చేసుకోవచ్చు. ఇంకా నార్మల్ ప్రైవేట్ కార్స్ కానీ ఓన్ వెహికల్స్ కానీ అవన్నీ అక్కడే పార్క్ చేసేసుకోవాలండి. అంటే రష్ ఉంది కదా, సో మేము ఇంకా అక్కడే పార్కింగ్ అది చేసేసుకొని మేము ఇంకా వచ్చేసాము లోపలికి. కాకపోతే నడవాలండి, ఒక 15 మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది నడవడానికి మనకి. లోపల పెద్ద టైం ఏం పట్టదండి స్వామివారి పాదాలు అవి దర్శనం చేసుకోవడానికి. సో ఇక్కడ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయండి. కొబ్బరికాయలు కానీ, దీపారాధన చేసుకోవడానికి కానీ, ఏమన్నా కొనుక్కోవాలన్నా, తినడానికైనా అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళే అవసరం లేదండి. సో ఇక్కడ ఏంటంటే స్వామివారికి ఖచ్చితంగా కోరిన కోరికలు తీరడానికి ఖచ్చితంగా దీపారాధన అనేది చేస్తారట. సో అక్కడ వాళ్ళందరూ తీసుకోండి మేడం, ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని అన్నారు. సో ఇంకా పైకి అయితే దీపారాధన అది చేయనివ్వరండి, కింద వైపే చేయాలి. మనం కింద దీపారాధన చేసి స్వామివారికి దండం పెట్టుకొని అప్పుడు మనం పైకి వెళ్ళాలి. అక్కడ దీపారాధన అది చేసి అప్పుడు మనం పైకి వెళ్ళాలండి. స్టెప్స్ అయితే బాగానే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే క్యూ ఉన్నా కూడా త్వరగానే వెళ్ళిపోయాం మేము. ఒక 10 మినిట్స్లో అయితే మాకు శ్రీవారి పాదాలు అయితే మాకు దర్శనం అయిపోయాయి. కానీ చాలా ఎండ ఉందండి. అసలు చిన్నదాంతో అయితే చాలా ఇబ్బంది అయిపోయింది. అసలు బాగా ఎండలు ఉన్నాయండి. అమ్మో, ఇంకా మే కూడా రాలేదు. అప్పుడే లాస్ట్ ఇయర్ మా పాపకి మేలో అయినాయండి పుట్టిన వెంట్రుకలు. అప్పుడే చాలా ఎండ ఉంది అనుకున్నాం. అప్పటికి మించి ఇప్పుడు బాగా ఉందండి ఎండ. ఇంకా అప్పుడే కొంచెం బెటర్ అనిపించింది మాకు. ఇప్పుడైతే ఇంకా బాగా ఉందండి ఎండ అయితే. ఇంకా మే కూడా రాలేదు, అప్పుడే ఇంత ఎండ ఉందండి. సో ఇక్కడ ఏంటంటే ఉయ్యాళ్ళు కడతారండి పిల్లలు పుట్టడానికి కానీ, ఏదైనా ఇట్లా ఉయ్యాలలు అనేది కడుతున్నారు. ఏదైనా మొక్కుబళ్ళు ఉన్నవాళ్ళు అట్లా ఉయ్యాలది కట్టుకున్నారు. కానీ ఇక్కడి నుంచి శ్రీవారి పాదాల దగ్గర నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి. తిరుపతి వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇదేనండి మేము ఫస్ట్ టైం రావడం. ఇప్పటివరకు అయితే నేను అసలు రాలేదండి ఈ ప్లేసెస్కి. సరే ఈ ప్లేసెస్ వెళ్ళలేదు కదా, ఎప్పుడు ఆకాశగంగా, పాపనాశనం వెళ్తూనే ఉన్నామండి. 2-3 టైమ్స్ పైనే వెళ్ళాము. సో ఇదైతే ఒక్కసారి రాలేదని ఇంక ఇటు వచ్చామండి. మా హస్బెండ్ ముందే వెళ్ళిపోయారు పాపని తీసుకొని, ఇబ్బంది అవుతుంది అది అసలు ఉండట్లేదని గోల్ చేసేసింది మా చిన్న పాప అయితే. అందుకని ముందే తీసుకొని వెళ్ళిపోయాము. ఏం లేదండి, జస్ట్ బాక్స్లో ఉంటాయి స్వామివారి పాదాలు. మనీ అది వేసేవాళ్ళు అక్కడ వేసేస్తారు. ఆ చెట్టు చూసారండి ఎంత బాగుందో. అసలు ఎక్కువగా అలా ఆ టైప్ చెట్లే ఉన్నాయండి. వాటి నేమ్ ఏదో ఉందండి, నాకు ఐడియా లేదు. కానీ స్వామివారి పాదాలు అయితే ఇలా ఉంటాయండి. నేనైతే వీడియో తీయలేకపోయాను, జస్ట్ పిక్ అయితే తీయగలిగాను. అంటే ఇంకా అక్కడ డీటెయిల్గా తీయటం కుదరదు కదండి, ఆ రెస్ట్లో మనం తీయలేం కదా. సో ఇంకా మా దర్శనం అయిపోయి ఇంకా మేము బయటకైతే వచ్చేసాము. 1/2 అవర్ పైనే పట్టిందండి మాకు మేము రావడానికి. దర్శనం అది చేసుకొని అయ్యేటప్పటికి మాకు 1/2 అవర్ పట్టిందండి. ఈజీగా 12:40 అలా అయిపోయింది. మళ్ళీ 1 కల్లా క్లోజ్ అయిపోతుంది. తొందరగా దర్శనం అది చేసుకోవాలని పైన అయితే హడావిడి చేసేసారు.
బట్ వాళ్ళ హడావిడి చేసిన దర్శనం అయితే బాగా అయిందండి మాకు. సరే ఇంకా బయటకు వస్తే ఇంకా పిల్లల గురించి తెలియదే ఉందండి, ఇంకా అది కావాలి ఇది కావాలని కాల్ చేస్తారు కదా. మా పాప దానికి కావాల్సిన పెన్స్ అవి తీసుకుందండి, మిక్కీ మౌస్ బొమ్మలు అవి. నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి, ఇక్కడ బాగున్నాయని. ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. శ్రీవారి పాదాలు అసలు ఎలా వచ్చాయి ఏంటి, వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఏంటి, స్టోరీ ఏంటి అనేది నేను మీకు షేర్ చేస్తానండి. శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టారని, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టారని, మూడో పాదాన్ని నేడు మనం ఆనంద నిలయంలో స్వామి ఉన్న ప్రదేశంలో పెట్టారని చెప్తారు. కోనేటి రాయుడు తిరుమల వెంకన్నను భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయి. వెంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకొని శిరస్సు వంచి పాదపద్మాలకు నమస్కరించారట. సో అందుకని వాటికి శ్రీవారి పాదాలు అని పేరు వచ్చాయి. ఇదేంటంటే ఇప్పుడు మన ఆర్టీసీ బస్సెస్ అవి ఉంటాయి కదండి. సో ఆర్టీసీ బస్సెస్ వాళ్ళు మన తిరుపతిలో ఏవేవైతే ఉన్నాయో 6 ట్రిప్స్ అయితే చూపిస్తారండి వాళ్ళు. అంటే ఆకాశగంగా, పాపనాశనం, చక్రతీర్థం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు అవి చూపిస్తారు. సో అందుకని వాళ్ళు అక్కడ అటు సైడ్ పార్క్ చేసుకుంటారనమాట బస్సెస్. చెట్టు చూసారండి, అసలు ఎంత పొడుగుందో ఈ చెట్టు. అసలు బాబోయ్ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల సంవత్సరాల నాటి చెట్టు అండి ఇది. చూసారా అసలు అన్ని ప్రతి చెట్టు అలాగే ఉందండి, చూస్తున్నారు కదా. ఇంకా లాస్ట్లో చిన్న పిక్స్ అయితే దిగాము. ఇంకా మా చిన్న పాప ఇంకా నిద్రకు వచ్చేసింది, ఇంకా దానికి నిద్ర వచ్చేస్తుంది. అవన్నీ అయిపోయింది కదా. ఇది కంప్లీట్ అయిన తర్వాత శిలాతోరణం ముందు చక్రతీర్థానికి వెళ్ళామండి. సో రెండు పక్క పక్కనే ఉంటాయి. శిలాతోరణంలోనే చక్రతీర్థం కూడా ఉంటుంది, అంటే అది ఒక గార్డెన్ టైపు శిలాతోరణం. సో అందులోనే చక్రతీర్థం కూడా ఉంటుంది. ఇది శ్రీవారి పాదాల నుంచి ఒక 15-20 మినిట్స్ టైం పడుతుందండి. ఈ శిలాతోరణం నుంచి చక్రతీర్థానికి రెండు ఒకే చోటే కాబట్టి శ్రీవారి పాదాల నుంచి 15-20 మినిట్స్ పడుతుంది. ఇక్కడ జస్ట్ అది ఒక గార్డెన్ టైప్ ఉంటుందండి. సో ఆ గార్డెన్లోనే చక్రతీర్థం కూడాను. ఇంకా లోపలికి ఎంట్రన్స్ అది అయ్యేటప్పటికి ఇంకా అప్పటికే ఇంకా మా పెద్ద పాపకైతే పాపం కాలు నొప్పులు పుడుతున్నాయింది. అక్కడే చాలాసేపు నడిచిందండి, 15-20 మినిట్స్ నడవాలి కదా అక్కడ శ్రీవారి పాదాల దగ్గర. అందుకని నేను కాసేపు కూర్చుంటానమ్మా అంది. కానీ ఇక్కడ శిలాతోరణం చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో, తోరణంలాగా శిలలతో. కేవలం అది చూడటానికే శిలాతోరణానికి వస్తారండి. ఇది అండ్ శిలాతోరణం గార్డెన్లో అవతారాలు అన్నీ ఉన్నాయండి. మనకి దేవుళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అలాగే వాళ్ళ అవతారాలు అన్నీ ఉన్నాయండి ఆ గార్డెన్లో. సో ఇవి చూసుకొని మనం చక్రతీర్థానికి వెళ్ళి రిటర్న్లో ఆ గార్డెన్లో ఏవేవైతే ఉన్నాయో దేవుళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని చూసేద్దాం మనం. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా డిజైన్ చేశారో, ఆ శిలలతో అట్లా ఎంత బాగా అరేంజ్ చేశారో చూడండి. అసలు చాలా ఎండ్ అయిపోయిందండి, అప్పటికే 1:30 అయిపోయింది, 1:45 అయిపోయింది అప్పటికే. సో నేను చెప్పాను కదండి గార్డెన్ టైప్ అని, అదనమాట శిలాతోరణం వనం. సో ఆ లోపల ఉంటారు మన స్వామివార్లు, అవతారాలు అన్నీ ఆ లోపల ఉంటాయన్నమాట. ఆ శిలలతోనే చెక్కి ఉంటాయి అవి. ఇంకా మా హస్బెండ్ అయితే ముందే వెళ్ళిపోయారండి పిల్లల్ని తీసుకొని, ఎందుకంటే చెప్పులు కూడా ఉండవు కదండి, ఎంట్రన్స్లోనే చెప్పులు అవి పెట్టేసేయాలి మనం. మళ్ళీ లోపలంతా వేడిగా ఉంది, కాళ్ళు కాలుతాయని చెప్పి వీళ్ళైతే వెళ్ళిపోయారు మా హస్బెండ్ వాళ్ళ ముందే. చూసారు అసలు ఎంత బాగా చెక్కారు శిలలు. కాకపోతే ఓపిక్గా నడవాలండి, చాలా ఓపిక్గా నడవాలి లోపల అయితే, శిలాతోరణంలో అయితే. ఇంక ఇక్కడ పీకాక్ అండి, పీకాక్ ఉంది, అందుకని చిన్న క్లిప్ తీశాను పీకాక్ ఉందని. పీకాకు అండ్ కోళ్ళు ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి కోళ్ళు అందులో.
సో ఇక్కడ చూసుకొని పక్కనేనండి చక్రతీర్థం చెప్పాను కదా, సో చక్రతీర్థానికి కూడా వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే మనకి నరసింహస్వామి అలాగే ఆంజనేయ స్వామి ఇద్దరు ఉంటారండి ఈ చక్రతీర్థంలో. చాలా నడవాలండి, ఇక్కడే మాకు 1 అవర్ టైం పట్టింది. మాకు అంతా ఈ దర్శనం అయ్యి మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి 1 అవర్ పట్టిందండి చక్రతీర్థంలోనే. అంటే చాలా నడవాలి, కొన్ని స్టెప్స్ ఉన్నాయి, నడవాలి. చక్రతీర్థం గురించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి మనకి ఇక్కడ బోర్డులో. పద్మనాభ అను భక్తుడు రాక్షసుని బారి నుండి ప్రజలను కాపాడుకొనుటకు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశంలో 12 సంవత్సరాలు ఘోర తపస్సు గావించగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రం పంపి ఆ రాక్షసుని అంతమొందించినారని ప్రతీతి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సుదర్శన చక్రంలో దర్శించువారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా దర్శించవచ్చు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 12వ రోజు శ్రీవారి ఆలయంలోని ప్రసాదం తీసుకువచ్చి ఈ విగ్రహాలకు నైవేద్యం పెట్టిన తర్వాత ఈ తీర్థంలో స్నానమాచరించిన భక్తులకు ప్రసాదాలు పంచిపెడతారు. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం 12th డే రోజు శ్రీ స్వామివారి ఆలయంలో నుంచి ప్రసాదం తీసుకువచ్చి విగ్రహాలకు నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు భక్తులందరికీ పంచుతారండి. అంటే ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహస్వామికి అలాగే మన ఆంజనేయ స్వామికి వాళ్ళిద్దరికీ నైవేద్యం పెట్టిన తర్వాత భక్తులందరికీ పెడతారండి. సో ఇక్కడ కూడా మనకు అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి, మనకి ఏది కావాలంటే అది తాగడానికి కానీ ఏవైనా అవైలబుల్గా ఉన్నాయండి అన్నీ మనకి. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి అని చాలామందికి కోరిక ఉంటుంది కదండి. సో అటువంటి కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ రాయి మీద రాయి పేరుస్తారనమాట. సో ఇక్కడ కూడా ఉందండి, కానీ చాలా నడవాలండి. కొన్ని స్టెప్స్ అలాగే కొంత వాకింగ్, కొన్ని స్టెప్స్ కొంత వాకింగ్, అలా కొండ మీద ఎక్కుతున్నట్టుగా ఉంటుంది. రిటర్న్ అయితే దిగడం ఈజీగానే అనిపించింది మాకు టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు. బట్ ఎక్కేటప్పుడు అయితే చాలా కాళ్ళు అయితే భలే నొప్పి వచ్చేసాయండి మాకైతే. పిల్లలు అయితే పాపం ఇదైపోయారు. అందుకని మా హస్బెండ్ మా పెద్ద పాపని, నేను మా చిన్న పాపని అలా తీసుకొని ఎక్కామండి. ఎక్కువసేపు ఎక్కలేరు కదండి ఎత్తు మీద ఉంటే పిల్లలు. కానీ వ్యూ చూసారా ఎంత బాగుందో, ఆఫ్టర్నూన్ అయినా చాలా బాగుందండి వ్యూ అయితే. ఇంకా అక్కడ పాపం మహాత్మా గాంధీ వేషం వేసుకొని అలా వేషాలు వేసుకొని ఉన్నారు అక్కడ. కానీ చాలామంది అలాంటి వాళ్ళని ఎక్కిరిచ్చారండి. తెలియదు కదండి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. పాపం ఏ పని చేసుకోలేకపోయాగా ఇలాంటి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళని ఎందుకంటే మనం ఎక్కిరించడం. చాలామంది భలే ఇదిగా చేశారండి ఆయననైతే. చాలా బాధ అనిపించిందండి. మనం హెల్ప్ చేయగలిగితే చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. సో ఇప్పుడు అవన్నీ ఇప్పుడు చూపించిన వ్యూ అంతా అన్ని స్టెప్స్ అయితే మేము వచ్చామండి దాటి. ఇంకా ఉన్నాయండి, ఇంకా లోపల స్టెప్స్ ఉంటాయి. సో ఇదొక శిల అన్నమాట. చూసారా ఎంత పెద్ద పెద్ద శిలలు. సో ఇక్కడ ఏంటంటే పర్వతం ఇట్లా పట్టుకొని ఎత్తినట్టు అనమాట. సో మా హస్బెండ్ నేను కూడా అలా స్టిల్ ఇస్తాను, నాకు కూడా పిక్ తీ అన్నారు. సరే అని చెప్పి చిన్న క్లిప్ అయితే తీశాను. మా పాప కూడాను నేను కూడా పట్టుకుంటానమ్మా అంది. సరే దానికి చిన్న క్లిప్ తీశాను. ఇంకా మనకి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా దీపారాధన అది చేసుకోవాలనుకునే వాళ్ళకి అన్నీ అక్కడ అమ్ముతున్నారండి. మనకి ఇబ్బంది ఏం లేదు, ప్రతి ఐటెం మనకి దొరుకుతుంది. సో ఈయన ఆంజనేయ స్వామి అనమాట. లోపల నరసింహస్వామి వారిని అయితే తీయటం కుదరలేదండి, అక్కడ ఫొటోస్ అవి లేవన్నారు, తీయకూడదన్నారు. సో ఇక్కడ మనకి సైడ్ ఉంటారనమాట నరసింహస్వామి అలాగే నాగేంద్ర స్వామి. ఇక్కడ మనం దీపారాధన అది చేసుకోవచ్చు అండి, అక్కడ అవైలబుల్గా ఉంది. సో అక్కడ ఫినిష్ చేసేసుకొని కొంచెం కోకోనట్ వాటర్ అది తాగేసి కాసేపు కూర్చొని ఇంకా కిందకు వచ్చేసామండి మేము. మళ్ళీ టైం అయిపోతుందని. అప్పటికే 2:30 అయిపోయిందండి మాకు. చక్రతీర్థం గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. పవిత్ర చక్రతీర్థం శ్రీవారి ఆలయానికి దక్షిణ దిశలో కొన్ని మైళ్ళ దూరంలో శేషాచల హరిత వలయంలో ఉంది. తమిళ కార్తీక మాసం ప్రకారం ప్రతి సంవత్సరం శుద్ధ ద్వాదశి రోజున చక్రతీర్థం ముక్కోటి కార్యక్రమం జరుపుకుంటారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేయాలనుకున్నాడని, పవిత్రమైన ప్రదేశాన్ని కోరుకున్నాడని, తనకు తగిన ప్రదేశాన్ని కనుగొనమని విష్ణువును కోరాడని నమ్ముతారు. విష్ణువు తన డిస్కస్ను పంపాడు. అది కొండపై ఒక ప్రాంతాన్ని చెక్కి బ్రహ్మదేవుడు కూర్చునే స్థానాన్ని సృష్టించాడు. వాగులోకి కొండవాగుల నుండి నీరు పరిగెత్తింది, అతనికి నీటిని అందించింది. మరింత నమ్మదగింది. ఇక్కడ ఒక రాతిపై చక్రదాజ్వార్ అని విష్ణువు డిస్కస్ రూపంలో చిత్రీకరించబడింది. నేను చెప్పాను కదండి, శిలాతోరణంలో
అన్ని సకల దేవతలు అలాగే వాళ్ళ అవతారాలు అన్నీ ఉంటాయని చెప్పాను కదండి. సో అదే అనమాట, మనకి స్టార్టింగ్ వినాయకుడు ఉన్నారు, ఇంకా లోపల అవతారాలు సకల దేవతలు అందరూ ఉంటారండి. చూసేయండి మీరు కూడాను. సో ఇవన్నీ దశావతారాలు. మన ఓపిక అండి, చాలా ఉంటాయి ఇందులో. సకల దేవతలు అవతారాలు అన్నీ చాలా మొత్తం ఉన్నాయండి. ఆల్మోస్ట్ మనకు తెలియనివి కూడా ఉన్నాయి ఇందులో. అన్నీ చూసేసేయండి మీరు కూడాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ శిలాతోరణం గురించి చెప్తానండి. యాక్చువల్లీ ఈ శిలాతోరణం 1980లో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కోసం తవ్వకాలు జరుపుతుండగా జియాలజిస్టులు ఈ తోరణాన్ని కనుగొన్నారు. 2 వేర్వేరు రకాల రాళ్లపై ఒక సన్నటి రాతి వంతెన ఉండటాన్ని వారు గమనించారు. ఈ రాళ్ల వయస్సు 25 లక్షల సంవత్సరాలు ఉంటుందని వారు అంచనా వేశారు. ప్రకృతి సహజమైన కోత కారణంగా ఇది ఏర్పడిందని వారు భావించారు. ఇలాంటి కోతను భూగర్భ శాస్త్ర పరిభాషలో ఎపార్కియస్ అన్కన్ఫర్మిటీ అని అంటారు. ఈ తోరణాన్ని తిరుమలలోని వెంకటేశ్వర స్వామికి వివిధ రకాలుగా భక్తులు ఆపాదిస్తుంటారు. ఈ తోరణాన్ని ఆదిశేషుడు శంకుచక్రాల రూపంగా భావిస్తారు. ఈ తోరణం ఎత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎత్తులో సమానంగా ఉంటుందని భావిస్తారు. విష్ణుమూర్తి వెంకటేశ్వరుడిగా వెలిసేందుకు కొండపైకి దిగినప్పుడు తొలి అడుగు శ్రీవారి పాదాల వద్ద, 2వ అడుగు తోరణం వద్ద, 3వ అడుగు ఇప్పుడు మూల విరాట్ ఉన్న చోట ఉంచాడని భక్తుల విశ్వాసం. సో తెలుసుకున్నారు కదండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నానండి. మాకు మొత్తం అన్నీ చూసుకునేటప్పటికి మాకు 3:30 అయిపోయిందండి. ఇంకా మేము రూమ్కి అది వెళ్ళేటప్పటికి 4 అయిపోయిందండి. సో మాకు ఇక్కడ శిలాతోరణం చక్రతీర్థం దగ్గర మాకు 2 అవర్స్ టైం పట్టిందండి. అక్కడ ఒక 1 అవర్, 3 అవర్స్ పట్టిందండి మాకైతే. మేము 11:30 అట్లా స్టార్ట్ అయితే మాకు 3:30 అయిందండి. మాకు అన్నీ కంప్లీట్ అయిపోయి మేము రూమ్కి వెళ్ళేటప్పటికి 4 అయిందనమాట. సో మేమైతే తిరుపతిలో ఈ ప్లేసెస్ చూసామండి. శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం చూసాము. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పానండి. కానీ పిల్లలతో వెళ్ళేటప్పుడు అయితే జాగ్రత్త అండి, ఎందుకంటే చాలా నడవాలి అండ్ దట్టు ఎండలు బాగా ఉన్నాయి, కొంచెం చూసుకొని వెళ్ళండి. మాకైతే వెళ్ళిన 3 ప్లేసెస్ అయితే చాలా బాగా నచ్చాయండి. కాకపోతే ఏంటంటే బాగా నడవాలి. దర్శనం అయితే బాగా అయింది మాకు. మన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.